నష్టం కదా మా వాళ్ళకి. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వడగళ్ల వానతో వరి పంట నష్టపోయిన రైతులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. పొలాలను సందర్శించిన సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేయగా వారికి తగిన న్యాయం చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అధికారులు పంట నష్టం వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కూరగాయల తోటలు, పొక్కడి తోటలు అవన్నీ తిప్పారు. ఒక ఊరికి పోతే ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. నా పొలం చూడ రైతులను చూసుకోవడం వల్ల గారితో ఉదయం మాట్లాడినా, కమిషనర్ గారితో మాట్లాడినా, మళ్ళీ మాట్లాడతా పంపించారు వెంటనే తహసీల్దార్లు ఎవరిని చూస్తా ఏడొకటి కాబట్టి ఈయన పేరు మీద భూమి ఉండదు, వీళ్ళ నాయన పేరు మీద చేస్తున్నట్టు ఏవో గారు రాగానే రాపిస్తాడు. అట్లా కాకుండా దయచేసి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రాజుది పాస్బుక్ ఉంటుంది కానీ వ్యవసాయం ఇంకొక రైతు చేస్తుంది. బాధాతప్త హృదయాలతో ఏడుస్తా ఉన్నారు. వడగండ్లు రైతులకి కన్నీళ్లను మిగిల్చినవి తప్ప ఇంకొకటి మిగిల్చలేదు. దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ఇచ్చిన సందర్భంగా రకరకాల రాజకీయ కారణాల చేత ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల దాదాపు ఈరోజు ఒక్కొక్క రైతు వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు సుమారు 25 నుంచి 30 వేల రూపాయలు ఒక ఎకరం సాగుబడి కోసం పెట్టినట్టు. కాళేశ్వరంలో ఈత కొడతారా మాకు సంబంధం లేదు కానీ ఇగో ఈ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని మీరు దయచేసి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జోడీకరించండి. పాత ముఖ్యమంత్రి జోడించలేదని కొత్త ముఖ్యమంత్రి జోడించకపోవడం, ఇలా నార్సింగ్లోనే ఒక పక్క మంచి కనబడుతుంది, ఇంకొక పక్క రైతన్నలు నష్టపోయి కనబడతా ఉన్నారు. మీరు మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని చేస్తాం ఇన్సూరెన్స్ అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. అదే ఫసల్ బీమా పథకం ఒకవేళ ఈ రాష్ట్రంలో అమలు అయ్యి ఉంటే ఈరోజు నష్టపోయినటువంటి ఈ రైతన్నలు, ఈ చిన్నారి పిల్లలు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కాబట్టి ఆ పిల్లోడు ఏడుస్తా ఉన్నాడు. నిన్నటి దాకా నోటి దాకా వచ్చింది అనుకున్నటువంటి ఆ రైతుకి పంట